ఏషియాలోనే రెండో అతిపెద్దదైన మెదక్ చర్చ్ 100 ఏళ్ల వేడుకలకు ముస్తాబైంది. ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఈ మేరకు చర్చ్ కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున చర్చి నిర్మాత చార్లెస్ వాకర్ ఫాన్సెన్ 3వ తరం కుటుంబ సభ్యులు లండన్ నుంచి మెదక్ చర్చికి వస్తున్నట్లుగా మెదక్ చర్చి ప్రెస్ ఇన్ఛార్జ్ శాంతయ్య తెలిపారు. ఉదయం 8 గంటలకు కృతజ్ఞత ఆరాధనతో శతాబ్ది వేడుకలు మెదక్ చర్చి ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ ప్రారంభిస్తారని తెలిపారు. భక్తులకు దైవ సందేశాన్ని అందిస్తారు. శతాబ్ది వేడుకలకు దక్షిణ ఇండియా సంఘం నుంచి 15 మంది పీఠాధిపతులు, గురువులు, వివిధ సంఘాలకు చెందిన వారు వస్తారని తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. యేసుక్రీస్తు ప్రభు పేరిట మరి కేథడ్రల్ మెదక్ మహాదేవాలయ సంఘ కాపరిగా హృదయపూర్వకమైన శుభములు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి క్రిస్మస్, న్యూ ఇయర్ సీజన్లో ఉంటున్నాం. అందరికీ దేవుడు గొప్ప ఆశీర్వాదాలు, ఆయురారోగ్యం, సుఖశాంతులు ఇవ్వాలని ప్రార్థన. ఈ పరిశుద్ధ మహాదేవాలయం మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ వెనుకబడిన మెదక్ ప్రాంతంలో ఉండడం మన భాగ్యం. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ చర్చిగా మనం పరిగణిస్తూ ఉన్నాం. మరి చార్ల్స్ వాకర్ ఫాస్టెడ్ రెవరెండ్ గురువులు, ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చిన మిషనరీ గారు ఈ మందిరం కట్టినారు. ఈ మందిరం కేవలం మతపరంగా ఇదొక్కటే కాదు, ఇక్కడ విద్యాలయాలు, వైద్యాలయాలు, మరి హాస్టల్స్, ఇలా సామాజిక సేవ కొరకు అన్ని చేసినటువంటి ఘనత వారికి దక్కుతుంది. మరి ఈరోజు వారు చిరస్మరణీయులు, చిరంజీవులు. మరి వారి కట్టిన ఈ మందిరం 100 ఏళ్ల పండుగ జరుగుతున్న శుభ సందర్భంలో మరి ఎంతోమంది ఈ 100 ఏళ్ల పండుగలో పాల్గొనడానికి భక్తులు ఊవిల్లూరుతున్నారు. దేశ విదేశాల నుండి, ఆయా రాష్ట్రాల నుండి ప్రజలు తండోపతండాలుగా రాగలరని మేము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ప్రతి క్రిస్మస్కు లక్షల్లో జనాలు వస్తారు. మరి ఇప్పుడు ఈ ప్రత్యేకతను బట్టి ఇంకా మరి కర్ణాటక, బీదర్, మహారాష్ట్ర, తెలుగు ఉమ్మడి రాష్ట్రాల నుండి తప్పకుండా అనేక మంది భక్తులు వస్తారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభుత్వ పక్షంగా రేపటి దినమున మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు మరి ఇక్కడికి రానంటున్నారు. మరి వారిని స్వాగతించడానికి